హలో ఫ్రెండ్స్, ఈరోజు బూరెలు ఎలా తయారు చేసుకుందాం చూద్దాం. చాలా సింపుల్గా అయిపోతుంది. ముందుగా పచ్చిశనగపప్పుని బాగా కడుక్కొని ఒక అరగంట ముందు నానపెట్టుకోవాలి. చూడండి, మినపప్పును కూడా బాగా కడుక్కొని నానపెట్టుకోవాలి. నానపెట్టుకొని దాన్ని తొక్కలు లేకుండా ఇలా శుభ్రం చేసుకోవాలి. చూడండి, ఒక తొక్క కూడా లేకుండా చాలా శుభ్రంగా ఉంది కదా. అది గ్రైండ్ చేసుకొని పక్కకు తీసుకోవాలి. తర్వాత అందులో కొంచెం బియ్యం పిండి కూడా వేసుకోవాలి. బియ్యం పిండి వేసుకుంటే బూరెలు అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. బియ్యం పిండి వేసిన తర్వాత బాగా కలుపుతూ ఉండాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. అందుకని బాగా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. తర్వాత నానబెట్టిన పచ్చిశనగపప్పుని కుక్కర్లో 2 విజిల్లు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, బద్దలు లేకుండా చూసుకోవాలి. అందులోనే తగినంత బెల్లం, మనకి ఎంతైతే బెల్లం పడుతుందో అంత బెల్లం వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. చూడండి, బెల్లం వేసిన తర్వాత కొంచెం పలుచగా అవుతుంది. అది గట్టిగా అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. అది గట్టిగా అయిన తర్వాత అందులో యాలకుల పొడి వేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది ఫ్యాన్లో పెట్టి మంచిగా చల్లారే వరకు ఆరబెట్టుకోవాలి. తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. చూడండి, మన సైజు, మనకి ఎంతైతే సైజు కావాలో అంత సైజు ఉండలు చేసుకోవాలి. ఇందాక గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా పిండిలో, అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఇందాక మనం చుట్టు పెట్టుకున్న పూర్ణాలు ఉన్నాయి కదా, ఆ పూర్ణం ఒక్కొక్కటిగా తీసుకొని ఆ పిండిలో ముంచుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, డీప్ ఫ్రై అవుతున్నాయి కదా. చూడండి, చాలా బాగా ఫ్రై అవుతున్నాయి కదా. అవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి, అప్పుడైతే మంచి కలర్ కూడా వస్తుంది. చూడండి, బూరెలు రెడీ అయిపోయాయి. కలర్ కూడా చాలా బాగా వచ్చింది. చూడండి, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో. చూస్తుంటేనే తినేవాలనిపిస్తుంది కదా. చాలా యమ్మీగా కూడా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ అందరూ ఆదరాభిమానాలు మాకు తోడుండాలని కోరుకుంటున్నాను.